ఐఫోన్ ధరలు అమాంతం పెరగనున్నాయా? దాదాపు 30-40% ఎక్కువ కానున్నాయా? అంటే అవుననే ఆన్సర్ వినిపిస్తోంది. యుఎస్ఏ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే ఇందుకు కారణం. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రపంచ దేశాలతో ట్రేడ్ వార్కు తెరలేపారు. టారిఫ్ల పేరుతో బెంబేలెత్తిస్తున్నారు. ఫారిన్ కంట్రీస్ నుంచి అమెరికాకు ఇంపోర్ట్ అయ్యే వస్తువులపై కనీసం 10% సుంకం విధించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే చైనాపై 39% టారిఫ్ వేశారు. ఇది ఐఫోన్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే యాపిల్ కంపెనీ ఈ మొబైల్స్ ను ఎక్కువగా చైనాలోనే ఉత్పత్తి చేస్తోంది. అక్కడి నుంచే అవి దిగుమవుతున్నాయి. ఇక ధరల పరంగా చూస్తే ఐఫోన్ 16 బేసిక్ మోడల్ $799గా ఉంది. మన కరెన్సీలో సుమారు 70,000 పలుకుతోంది. ప్రస్తుతం ఉన్న టారిఫ్ ప్రకారం ఒకవేళ రేట్లు పెంచేందుకు యాపిల్ మొగ్గు చూపితే ఇదే మోడల్ ఫోన్ $1,142లకు చేరే ఛాన్స్ ఉంది. 16 ప్రో మ్యాక్స్ అయితే ఏకంగా $2,300 పలుకుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రేట్ల పెంపు అనేది యాపిల్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడుతుంది. దిగుమతి సుంకాన్ని ఆ సంస్థే భరిస్తే ఫోన్ల రేట్లు పెరగవు. అలా జరగకుంటే మాత్రం యూజర్లపై భారం పడుతుంది. అయితే ధరలు సవరించేందుకే ఆ సంస్థ మొగ్గు చూపే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.